నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషలగ్న జాతకులకి గోచార ఫలితాలని అనుసరించి ఇప్పటి నుంచి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా గత కొంతకాలంగా ఈ మేషలగ్న జాతకులు ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. వాళ్ళ వృత్తి ఉద్యోగం గురించి కొన్ని సమస్యలు, నిరుద్యోగస్తులు కూడా కాస్త బాగా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా లాభాలు చాలా తక్కువగా రావటం, వీళ్ళు ఆశించిన విధంగా వీళ్ళ ప్రొఫెషన్ అనేది జరగకపోవటము, స్ట్రెస్ ఎక్కువగా ఉండటము, ఆ తర్వాత లాభాలు ఆశించిన విధంగా ఉండకపోవటము, స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటము, అంటే వాళ్ళతో రిలేషన్షిప్ అనేది సక్రమంగా లేకపోవటము ఇత్యాది విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటికి అంతం అనేది ఈ 2024లో నవంబర్ దగ్గర వరకు ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. నవంబర్ నుంచి మాత్రం ఈ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీకు సుఖశాంతులతో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం 2027 వరకు ఉండబోతూ ఉంది. అయితే మానవుని యొక్క జీవితం అనేది సుఖదుఖ సమ్మేళనం. అందువల్ల అన్ని సుఖాలు ఉంటాయని లేదు. చివరిలో కొన్ని ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ విషయాల్లో కొంత నెగిటివిటీ కూడా ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నాను. వీడియో పూర్తిగా చూడండి. తర్వాత ఈ మేషలగ్న జాతకులకి ఈ నవంబర్ 14వ తారీఖు 2024 నుంచి సుమారుగా ఈ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. కానీ గోచారం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ ఆ స్టార్ట్ అయిన గోచారం కొంచెం యాక్టివేషన్ అయ్యేటప్పటికి నవంబరు ఆ ప్రాంతం అనేది పడుతుంది. సుమారుగా 2.5-3 సంవత్సరాలకి మనం గోచార ఫలితాలు చెప్తూ ఉన్నాం. మీకు ఈ సమయంలో మంచి మేధస్సు అనేది వస్తుంది. కొత్త విషయాల పట్ల జిజ్ఞాస, కొత్త విషయాలని నేర్చుకోవాలి, ఏదో సాధించాలనేటటువంటి తపన అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిదీ ఏది జరగాలన్నా కూడా దైవకృప అనేది ఇక గోచార స్థితిగతులు, గ్రహాల స్థితిగతులు మనకు అనుకూలించాలి. ఇటువంటి అనుకూలించేటటువంటి టైం కూడా వచ్చిన కారణం చేత దైవకృప, మీరు ఇంతవరకు ఏమైతే పుణ్య కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా వ్యర్థం కాలేదు. అవన్నీ కూడా ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నాయి. మీకు ఉపయోగపడే విధంగా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాదము, దైవానుగ్రహము ఇవన్నీ కూడా ఈ కాలంలో ఉంటూ ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో మీ బ్యాంకు బ్యాలెన్సులు కూడా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా 10 మందిలో మీ యొక్క పేరు, పలుకుబడి ఇవన్నీ కూడా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి ఆస్కారం ఉంది. ఎవరైతే గత కొంతకాలంగా విదేశీయానం కోసం తప్పిస్తున్నారో, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రయత్నం చేయకుండా ఫలితాలను ఆశించకండి. నేను వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, ఇలా ఎవరైతే తహతకలాడుతూ ఉన్నారో, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ కాలంలో విదేశీయానం చేసేదానికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకి ఒకవేళ విదేశీయానం జరగకపోయినా దూర ప్రాంత ప్రయాణాలు అంటే విత్ ఇన్ ఇండియాలోనే మీరు ఢిల్లీకి, అంటే ఎక్కడ అంటే దూర ప్రాంత ప్రయాణాలు అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, ఏదో ఒక యాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనము అంటే కాశీకి వెళ్ళటము ఇట్లాంటివి కూడా సూచిస్తూ ఉంది. మొత్తం మీద పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలు కూడా చేస్తారు. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు చక్కగా ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థానంలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా సర్దుకొని స్థిరమైనటువంటి సంపాదన వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంతేకాకుండా ఇవన్నీ కూడా నేను చెప్పినట్లుగా నవంబరు 14వ తారీఖు 2024 నుంచి సుమారుగా 2026 వరకు ఇదే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇక 2026 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు మీ జన్మజాతకంలో కనుక క్షీణచంద్రుడు కనుక ఉండి ఉంటే, అంటే క్షీణచంద్రుడు అంటే ఎవరంటే శుక్లపక్ష సప్తమి నుంచి కృష్ణపక్ష సప్తమి వరకు మీరు కనుక పుట్టి కనుకుంటే, అంటే మీ జన్మ తిథి ఈ టైంలో కనుక పడి ఉంటే క్షీణచంద్రుడు అవుతాడు. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక క్షీణచంద్రుడు కనుక అయ్యుంటే తప్పకుండా మాతృమూలకంగా మీకు అనుకూలత అనేది ఈ 2025-2026 ఆగస్టు మధ్య మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. మాతృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, లేకపోతే మాతృమూలకంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా కానివ్వండి, మాతృమూలకంగా ఆ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఈ కాలంలో మీరు సుఖంగా, సంతోషంగా ఉండటము, ఉన్నదాంతో తృప్తిపడి ఎంజాయ్ చేయటము, దేనికోసమో ఆరాటపడకుండా ప్రశాంతంగా, అంటే సుఖస్థానం అనేది మీకు
మంచిగా ఉంది, అంటే బాగుంది. అందువల్ల సుఖాన్ని అనుభూతి చెందేటటువంటి శుభ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఆస్తిపాస్తులు మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా, గృహం కానీ, ఖాళీ స్థలం కానీ, ఆస్తిపాస్తులే కాదు వాహనం కూడా, ఏదైనా కూడా కొనుగోళ్ళు అమ్మకాలు చేయాలనుకుంటే కూడా మంచి సమయం. మీరు కనుక వాహనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా ఈ కాలంలో మీరు వాహనం కొంటారు. అదే గృహం కోసం ప్రయత్నం చేస్తుంటే గృహాన్ని కొనేదానికి, ఖాళీ స్థలం కొనుక్కునేదానికి ప్రయత్నం చేస్తుంటే ఖాళీ స్థలాన్ని కానీ కొనేదానికి అవకాశం 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య వరకు ఉన్నాయి. ఇక 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయంటే, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి శుభ ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినవి యాడ్-ఆన్స్ అనమాట. ఈ కాలంలో మీకు మానసిక ప్రశాంతత ఉండటము, మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు కానీ, షేర్ మార్కెట్ రంగంలో చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ ప్రధానంగా మెడిటేషన్ ఇటువంటి వాళ్ళు చేసే వాళ్ళకి బాగా ప్రశాంతత అనేది ఉంటూ ఉంది. ఈ విధంగా ఇప్పటి నుంచి ఈ 2024, 25, 26, 27 ఆగస్టు వరకు కూడా ఇత్యాది శుభ ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అన్ని శుభాలే జరగవు కదా, కొన్ని నెగిటివిటీలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఏ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి శత్రువుల్ని కొని తెచ్చుకోకండి అని ఎందుకు చెప్తున్నానంటే, కొని తెచ్చుకోకండి అంటున్నా. అంటే మీ అంతటా మీరే వాళ్ళని బై చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు స్వతహాగా శత్రువులు కాదు అనమాట. మీరే కొనుక్కుంటారు. ఏ విధంగా కొనుక్కుంటారు? మీ మాటల యొక్క తేడా, మీ ప్రవర్తన యొక్క తేడా ఎదుటి వాళ్ళని బాధించడము, ఏదో ఒక అనరాని మాట అనటం, అసలు విషయం మీదే కాదు, మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు వాళ్ళని కొని తెచ్చుకుంటారనమాట. అంటే వాళ్ళ శత్రువులు కాదు మీకు. ఈ మాట అన్నదాని ద్వారానో లేకపోతే వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకున్న దాని వల్లనో మీకు కొన్ని సమస్యలు, శత్రుత్వము పెరిగి ఇవి గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు వరకు వెళ్ళేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విషయం ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది పాటిస్తూ ఉండాలి. ఇక కొత్తగా రుణాలు చేయాలన్నా కూడా ఈ అప్పుల ఊపిలో ఇరుక్కోకుండా మీరు జాగ్రత్తలు పాటించండి అనేది సలహా ఇస్తున్నాను. క్రీడాకారులు కొంత అలర్ట్గా ఉండాలి. మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి క్రీడాకారులకి. ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ధనపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాలు ఏమైనా కూడా, కుటుంబ కలహాలు కానీ, అంటే ఏదైనా కూడా ధనపరమైనటువంటి సమస్యలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అప్పులు ఇవన్నీ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ధనానికి రిలేటెడ్ కూడా. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబం అంటే కూడా భార్యాభర్తలు కూడా వస్తారు. అందువల్ల భార్య అయితే అంటే ఫిమేల్ కనుక వింటూ ఉంటే ఈ ఫలితాలు మీ యొక్క భర్త విషయంలోనూ, అదే భర్త కనుక వింటూ ఉంటే భార్య విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి గొడవలు ఇటువంటివి జరగకుండా చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా కాంబినేషన్ ఇవన్నీ చూసుకుంటే కూడా అనవసరమైనటువంటి సమస్యలు అంటే ఏదో ఒక మాట అన్నారు, అది ఇంట్లో వాళ్ళని కావచ్చు, వీధిలో వాళ్ళని కావచ్చు, ఎవరినైనా కూడా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే మేజర్గా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దగ్గర ప్రయాణాలు కొన్ని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఫలితాలు కేవలం గోచార స్థితిగతులను అయినటువంటి శనిని, గురువుని ప్రధానంగా తీసుకుని ఫలితాలు చెప్పాము. ఇక్కడ మీ జన్మ జాతకాన్ని చెప్పలేదు. ఈ ఫలితాలు కూడా జరుగుతాయి. ఇంకా మీ జన్మ జాతకాన్ని విశ్లేషించి, జన్మ జాతకాన్ని గోచార ఫలితాలకు అన్వయించి కనుక చెప్తే ఇంకా ఎక్కువ యాక్యురసీగా మంచిగా మీకు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.